ముత్యాల కాదు, కాదంట. మానేడు. మానేడు ట్రై చేయండి తెలిసిన వాళ్ళు, అట్లా గెస్ చేయండి, ఏదో ఒకటి మైండ్కి వచ్చింది. నాకు ఒకటి వచ్చింది, మరి అవునో కాదో తెలియదు, నేను చూడాల ఆన్సర్ అయితే. మా ఆయన నాకు కూడా ఆన్సర్ హైడ్ చేస్తున్నాడు. ఇంకోసారి అడగండి, అడగబ్బా. చారడు కుండలో మానడు పగడాలు ఏంటది? నేను అనుకున్న దాంట్లో అయితే ఒకటి కరెక్టే. బొంత కాకరకాయ కాదండి. కుండ షేప్లో ఏముంటాయో అవి మెయిన్గా తీసుకుంటే వస్తుందేమో ఆన్సర్ అని నేను అనుకుంటున్నా. కాకరకాయ కాదు, బొంత కాకరకాయ కాదు, ఆ జాతే కాదు. అవి 2-3 అయితే 10 గింజలు ఉంటాయి అంతే కదా. మానడని చెప్పి ఎక్కువ ఉంటాయి కొంచెం. ఆకాశం కూడా కాదు, అది కుండ షేప్ కాదు కదా. కుండ షేప్ లో ఉంటది, ఆలోచించండి. కాదు. అవును, ఆన్సర్ వచ్చింది. చేతు అనుముల స్పీడ్ ఉంటుంది మా చెల్లి. దానిమ్మకాయ. అవును, కరెక్ట్. దానిమ్మకాయ, పొమగ్రనేట్. ఎందుకంటే ఎక్కువ ఉంటాయి కదా మానడు పగడాలంటే. అవును, షేప్ కూడా కుండ టైప్ ఉంది కాబట్టి ఆన్సర్ వెంటనే వచ్చింది. నెక్స్ట్ 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 గోల్ చేయకుండా పడుకో అమ్మా. మీకు ఏమన్నా పొడుపు కథలు తెలిస్తే కమెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను. నేను మా ఆయన అడగండి, కమెంట్లో అడిగితే నేను చదువుతాను. మిగిలిన వాళ్ళు ట్రై చేస్తారు, నేను ట్రై చేస్తాను చెప్పడానికి. ఇంకా కొత్తగా మన డే వ్లాగ్స్లో ఏమన్నా యాడ్ ఆన్ చేయాలి అని మీకు అనిపిస్తే అది కూడా చెప్పండి, సజెషన్స్ ఇస్తే అట్లానే ఫాలో అవుదాం. అలా అని బయటకు వెళ్ళి వీడియోలు తీయమంటే మాత్రం నేను అసలు పోలేను. ఎందుకంటే మాకు ఇక్కడ నుంచి కొంచెం చిన్న సిటీ రావడానికన్నా ఒక 30 to 35 కిలోమీటర్స్ వెళ్ళాలన్నమాట. అది తప్ప ఏ చెప్పినా ట్రై చేస్తాం. కపుల్ వీడియోస్ ఈ మాత్రం చెప్పద్దా, అసలు మా వల్ల కాదా ఈ మాత్రం. నెక్స్ట్ నెక్స్ట్ మీకు తెలిసిన పొడుపు కథలైనా అడగండి, చిలిపి ప్రశ్నలైనా అడగండి, ఏదైనా అడగండి, ట్రై చేద్దాం. ఇంతకీ తిన్నారా లేదా అందరూ? నేనైతే చెప్పాను కదా, రాగానే కొంచెం ఆకలేసిందని మార్నింగ్ చేసుకున్న పులిహారే ఉంటే తిన్నాం అనమాట. ఇప్పుడు మళ్ళీ ఆకలేస్తే తింటాం. ఆకలి అయిపోయినా తినాలా? తిన్ను నేను, నా పొట్ట చాలదు. వీడిని పడుకోమంటే అరుస్తున్నాడు. ఫోన్ పడిద్దిరా. అందరూ ఎలా ఉన్నారు? ఇంతకి పండగ ఎలా చేసుకున్నారో చాలా సార్లు అడిగా, ఎవరు కమెంట్ చేయలేదు. నీళ్ళల్లో పుడుతుంది, నీళ్ళల్లో పడితే సస్తుంది. నాకు తెలుసు అది ఆన్సర్. మేళని ట్రై చేయమంట. నీళ్ళలో పుడుతుంది, నీళ్ళలో పడితే సస్తుంది. ఏంటది? ఐస్ గడ్డ అన్న. ఆడు గోలకు లేచిండు ఆల్రెడీ. మళ్ళీ నీళ్ళల్లో పుడుతుంది, నీళ్ళల్లో వేస్తే చచ్చిపోతుంది. ఏంటది? సిల్లీ అంటే కొంచెం ఈజీ ఆన్సర్. అది నొక్కుతూ కదా క్వశ్చన్ అడిగినప్పుడు అది నొక్కి అడుగు ఒకసారి, మళ్ళీ సేవ్ అయిపోయింది వీడియో లాగా. అమ్మకి తమ్ముడిని కాను, కానీ నేను మీకు మేనమామ, చందమామ. ఐ నో దట్. నువ్వు అడగకూడదు, నువ్వు చెప్పకూడదు. పెద్ద తెలివి సైంటిస్ట్ లాగా ఆ క్వశ్చన్ అడిగితే మిగతా వాళ్ళు కూడా కామెంట్ చేస్తారు కదా. నువ్వు ఏదో నొక్కుతూ ఇదేంటి ఇది వెనక గిట్లు ఏమో తెలీదండి, నేను లేకపోను కదా ఎక్కువ. గ్రీన్ స్క్రీన్ ఆఫ్. నెక్స్ట్ ఇది అది నొక్కితే కట్టేది కదా క్వశ్చన్. అది మంచిగా పెట్టుకొని అది అడిగి అది నొక్కి క్వశ్చన్ అడుగు. అది కదమ్మా కింద ఇది నొక్కుతూ